నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ ట్రైలర్ ఆల్రెడీ చూసే ఉంటారు. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, అసలు గేమ్ చేంజర్ ట్రైలర్ ఫుల్ బూస్ట్ ఇచ్చేసింది అండ్ అసలు ఆగే అవకాశం లేదు. ఎప్పుడు థియేటర్స్ లో వెళ్ళి చూస్తామా బిగ్ స్క్రీన్ మీద అనే క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది అనమాట. సో గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి ఇప్పుడు మాట్లాడదాం సార్. మామూలుగా కాదు, ఒక రేంజ్ సూపర్ ఉంది అసలు. పాటలు ఎక్కడో డిసప్పాయింట్ చేసినాయి అని చాలా మంది అనుకుంటున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ కూడా కక్కలేక మెంగలేకున్నారు. పాటలు ఎక్కడో మనం అనుకున్నంత హైలో లేవు పాటలు అని ఎక్కడో కొంచెం లోపలే డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ నేను మొన్న ఒక దీంట్లో కూడా చెప్పాను మీకు, మొన్న ఒక వీడియోలో కూడా పాటలు చూడటానికి కనుల విందుగా అయితే ఉండబోతున్నాయి. రెహమాన్ సంగీతంలో పాటలు కూడా వెంటనే ఆకట్టుకో, వినగా ఆకట్టు. అదే తరహాలో తమన్ను కూడా చేయమని చెప్పినట్టున్నాడు అని చెప్పేసి అన్నాను కదా. అట్లా ఇవాళ ట్రైలర్ ఇచ్చిన బూస్ట్ అంటే వా నెక్స్ట్ లెవెల్. అంతే విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు అస్సలు సార్. రామ్ చరణ్ శంకర్ని మళ్ళీ ఒక్కడు శంకర్ కనిపించాడండి. ఆ సెంటిమెంట్ సీన్లు కానివ్వండి, ఆ హీరోయిటిక్ సీన్లు కానివ్వండి, ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, అసలుకి ఆ పాటల్లో ఆ విజువల్ వండర్స్ కానివ్వండి, వాళ్ళు ఫుల్ ట్రీట్ ఉంది, ఫుల్ మీల్స్. అసలు ట్రైలర్ అంటే ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంది, అద్భుతం అని చెప్పాలి ఒక్క ముక్కలో. సో మనము నిజంగా ఇంత ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సీరియస్లీ మనం ట్రైలర్ ముందుకు ఒక వీడియో చేశాం కదా, ట్రైలర్ ఎలా ఉండబోతోందో అని అనుకున్నాం కదా. ట్రైలర్లో ఇప్పటికే అన్ప్రెడిక్టబుల్ గానే ఉంది ట్రైలర్. ఒక విషయంలో మాత్రం ఏంట అన్ప్రెడిక్టబుల్ అంటే, ఇంతకీ రామ్ చరణ్ గారు ఒకరా ఇద్దరా ముగ్గురా అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. రామ్ చరణ్ గారు రైతుగా కనపడుతున్నారు, ఐఏఎస్ గా కనపడుతున్నారు, ఐపీఎస్ గా కనపడుతున్నారు, స్టూడెంట్ గా కనపడుతున్నారు. ఇందులో ఏంటబ్బా ఇది, అదే అన్ప్రెడిక్టబుల్ అంటున్నారు అంతా. ఈ అన్ప్రెడిక్టబుల్ మన సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్ప తెలిసే అవకాశం ఎక్కడా లీక్ అవ్వట్లేదు. చాలా జాగ్రత్త తీసుకున్నట్టున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ ఎక్కడా లీక్ అవ్వట్లేదు. అయితే మనకి హోల్ అండ్ సోల్ గా చూస్తే సినిమా ఈ ట్రైలర్ చూశాక ఒకటైతే బాగా అర్థమైంది. ఒక పొలిటీషియన్ కి ఒక సాధారణమైన ఒక రైతు నాయకుడికి మధ్య ఒక పోరాటం ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతుంది. అదే పొలిటీషియన్ కి ఈ రైతు నాయకుడు కుమారుడితోటి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మళ్ళీ వార్ నడుస్తూ ఉంటది. ఆ రోజు రైతు నాయకుడికి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయో అలాంటి అవమానాలు తిరిగి ఇచ్చి పడేశాడు రామ్ చరణ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. ఇంకొక కీలకమైన అంశం మీరు చూడండి, 48,000 కోట్ల రూపాయల బియ్యం అక్రమ రవాణా. పవన్ కళ్యాణ్ గారు దాన్ని బద్దలు కొట్టి సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఆ సినిమాలో సీజ్ ద రైస్ అంటున్నాడు. ఆ మిల్లులన్నీ కూడా బంద్ చేయించాడు. దాంట్లో ఫస్ట్ ఆయన అనే డైలాగే, ఒక్క ముద్ద చాలు, ఒక్క ముద్ద తగ్గించుకుంటే మీకేం కాదు, కానీ అది 1,00,000 చీమలకు భోజనం కడుపు నింపుతుంది, ఒక్క ముద్ద అంటాడు. అనగానే రౌడీలందరూ అంటుంటారు అనమాట, విలన్ గ్యాంగ్ వాళ్ళు, ఒక్క ముద్ద అంటరా ఇచ్చేద్దాంరా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి అని. ఆ సీన్ ఎక్కడ గుర్తొస్తుంది? నాయక్ సినిమా చూసారా మీరు? నాయక్ సినిమాలో చాక్లెట్ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు అనమాట అందరికి. వాళ్ళ ఆస్తులు రాసుకొని చాక్లెట్ ఇచ్చి పంపిస్తుంటారు అందరినీ, రౌడీలందరినీ. ఆ సీన్ గుర్తొచ్చింది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ముఖ్యంగా ఒక్కడి సినిమాలో అర్జున్ గారి ఇల్లు బాంబు పెట్టి పేల్చేస్తాడు. పేల్చేస్తే ఏంటి మనం ఉండాలా, మనం అసలుకి ఏంటి ఇలా జరిగిపోయింది అనే ఒక బాధలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి, ఒక వికలాంగుడు వచ్చి, అన్న నువ్వు రావాలన్న రాజకీయాల్లోకి అంటాడు. సో అలాంటి సన్నివేశం మళ్ళీ ఇవాళ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన ఇల్లు మంటల్లో కాలిపోతున్నప్పుడు రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన ఫోన్లో ఏడ్చే సన్నివేశం కావచ్చు, అది అసలు పీక్స్ అని చెప్పాలి. రామ్ చరణ్ గారిని మళ్ళీ రంగస్థలంలో వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు ఏడుస్తున్న సన్నివేశం అని చూసారా? అది అసలు సుకుమార్ గారట అక్కడ అలా చూస్తూ ఉండిపోయారట, కట్టు కూడా చెప్పలేకపోయారట. ఆ ఎమోషన్లో అలా చూస్తుండిపోయారట. అది లాగ్ అయిపోతా ఉంది, చూస్తుండిపోయారు. ఎవరు కట్ చెప్పట్లేదని అందరు ఎవరో గుర్తించి అప్పుడు కట్ చెప్పాయట. సో అంతలాగా జీవించారు ఆ సన్నివేశంలో. అలాంటి మళ్ళీ ఒక సన్నివేశం, బరువైన సన్నివేశాలు
చాలా కనపడుతుంది ఈ సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్ బంప్స్ అని చెప్తా ఉన్నారు మొదటి నుంచి. అది డెఫినెట్గా ఈ ట్రైలర్లోనే అది మనకు కనపడింది. ఇక పాటలైతే నెక్స్ట్ లెవెల్. చిత్రీకరణ వినటానికి అట్లా ఉన్న చిత్రీకరణ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలాగే ట్రైలర్లో ఇంకో కీలకమైన విషయం కనపడింది. ఈ మధ్య కాలంలో ఈయన మిస్ అయింది శంకర్ గారు. ఇప్పుడు కామెడీ ట్రాక్ ఆయన ఒక ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ కూడా పెట్టినట్టున్నారు. అది సునీల్ గారు, తర్వాత వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వీళ్ళందరితో పాటు కలిపి ఒక ప్రత్యేకమైన ట్రాక్ కాలేజీ ఎపిసోడ్లో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుంది. కాలేజీ ఎపిసోడ్ అయితే చాలా బాగా వచ్చినట్టు కనపడుతుంది. ఒక సైడ్ కాలేజీ ఎపిసోడ్ వస్తుంది, ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నాడు, ఒక సైడ్ ఐఏఎస్ ఆఫీసర్ కనపడుతున్నాడు, ఒక సైడ్ రైతు కనపడుతున్నాడు. ఓవరాల్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే తమన్ చించేశాడు, అద్దర కొట్టాడు. మనకిప్పుడే ఇలా ఉంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ సన్నివేశాలు చూస్తుంటే అసలుకి మామూలు ఎక్స్పీరియన్స్ రాదనిపిస్తుంది నాకు. ఇప్పటికీ జనమంతా కూడా ఇక నిన్న మొన్నటి వరకు ఏదైనా చిన్న చిన్న శంకలు ఉంటే అవన్నీ తీసేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ ఉండబోతోంది అని చెప్తున్నారు. విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. యూట్యూబ్లో వెతకండి, చాలా మంది మెగా దురభిమానులు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మెగాస్టార్ ఫ్యామిలీ మీద ఎప్పుడు కూడా కొంచెం లో చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి విశ్లేషకులు కానీ, అలాంటి అనలిస్టులు కానీ, ఈ సినిమా రివ్యూలు చేసేవాళ్ళు కానీ ఈ ట్రైలర్ చూశాక నో వర్డ్స్ టు సే అనమాట. వాళ్ళే అన్నట్టుగా ఈ ట్రైలర్ ఉందని చెప్పాలి. సూపర్గా ఉంది ట్రైలర్. ఇంకా మనం చెప్పాలంటే అంటే మీరు చూడండి, గతంలో తన తండ్రికి ఎదురైన అనుభవాలను ఇవాళ తన తండ్రి ఆ పొలిటీషియన్ ముందు వచ్చి కూర్చుంటే ఆయన ఎట్లా అవమానకరంగా బిహేవ్ చేశాడో అదే ఇప్పుడు కొడుకు క్యారెక్టర్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు రామ్ చరణ్ గారు అదే పొలిటీషియన్ వచ్చి కూర్చున్నప్పుడు అలాగే బిహేవ్ చేస్తాడు అనమాట. ఈ రివెంజ్ తీర్చుకునే సీన్లు కానివ్వండి, ఎస్పెషల్లీ హెలికాప్టర్ నుంచి హైలైట్ అని చెప్పాలి. హెలికాప్టర్ నుంచి పంచె కట్టుకొని నుంచి కత్తి పట్టుకొని దిగే సన్నివేశం ఉంటుంది. గూస్ బంప్స్ ఎలివేషన్. నేను అడుగుదామని అనుకున్నాను ఎంత బాగుంది అని. అసలు మీరు చెప్తుంటే నేను మర్చిపోతున్నాను. ప్రతి ఒక్కటి నాకు కళ్ళ ముందు వస్తుంది. బాబు నిజంగానే అది హెలిప్యాడ్ సీన్ అయితే అల్టిమేట్ ఉంది. సో ఓవరాల్ గా శంకర్ రామ్ చరణ్ లుక్ గురించి కూడా మీరు పాత శంకర్ ని చూసినట్టుగా ఉందండి. ఓవరాల్ లుక్ అంటారా మన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గారిది. శంకర్ గారు అయితే అబ్బురపోయారు. శంకర్ గారు కానీ రాజమౌళి గారు కానీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇట్లే ఉంటారేమో అన్నట్టుగా అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్కి. బహుశా ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్లో రామ్ చరణ్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం అన్నంతగా. క్యారెక్టర్ లో దానికి తగ్గట్టు కాలేజ్ స్టూడెంట్ పాత్ర అయితే మళ్ళీ మగధీరలో పవన్ రామ్ చరణ్ చూసినట్టు కనపడుతుంది. మగధీర సినిమాలో ఆ జుట్టు అది కాస్త ఊగుతూ, సో ఆ రకంగా మీరు అన్నట్టు ఆరెంజ్ ఆ సినిమాల్లో రామ్ చరణ్ కనపడ్డట్టుగా చాలా బాగా ఉంది అది. ఇక రైతు అంటే ఎమోషన్ క్యారెక్టర్, అది రైతు నాయకుడి క్యారెక్టర్, ఎమోషన్ క్యారెక్టర్. డెఫినెట్గా భారతీయుడి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని గుర్తు తెచ్చాయి. భారతీయుడు ఒకే ఒక్కడు, అలాగే ఇలా ఈ రెండు సినిమాలని మనకి మిక్స్ చేసేస్తే భారతీయుడు 1, 2 గురించి చెప్పట్లే నేను. భారతీయుడు 1 ఈ ఒకే ఒక్కడు మిక్స్ చేసి కొడితే ఇది గేమ్ చేంజర్ అనాలేమో అనుకున్నా. అలాగే జెంటిల్మెన్ లో కూడా అర్జున్ సినిమాలు అది కూడా ఒక అంటే సమాజానికి మంచి చేసే ఒక క్యారెక్టర్లు అవి. సమాజం ప్రజల కోసం తపన పడే క్యారెక్టర్లు. అలాంటి ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్. ఇవాళ మనం నిన్నటి వరకు మనకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు 48,000 కోట్ల అక్రమ రవాణా బియ్యం పట్టుకున్న సీను ఈ సినిమాలో ఉందన్న సంగతి మనకు తెలియదుగా. ఈ ట్రైలర్లో రివీల్ అవ్వగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో సమకాలీన రాజకీయ అంశాలని బాగా టచ్ చేశారు. సో ఇది కొంతమందికి చివుక్కుమనే అవకాశం కూడా ఉంది, కొంతమందిని బాగా హట్ చేసే అవకాశం కూడా ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఏదైతే కావాలో ఆ మసాలా మొత్తం అందులో సినిమాలో కనబడుతుంది. ఓవరాల్గా ట్రైలరే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. సినిమా మీద అంచనాలు పెరిగిపోయినాయి. ఇక డెఫినెట్గా ఈ సంక్రాంతి విన్నర్ అయితే కొడుతున్నాం